ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక. పని పట్టలేదు. ఈ మేనేజర్ అవతారం ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిని జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? నీ కృష్ణుడిలో ఉన్నా. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్సు ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. అన్నయ్య, డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా, ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య, ఇప్పుడు చూడు, ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే, అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే అట్లు నానమ్మ, ఆట కట్టిద్దామా? ఓకే నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా, వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్సగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోటకెళ్తున్న వీరును నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. రాజకీయ పెట్టుకున్నారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఎలా ఏడుస్తున్నారు? కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకొని తీరాలి సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కు తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోతాయా? అదేంటి, ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా కాలేజీలో అంత మాత్రం కూడా ఎవరు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా
కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయ్యి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను వదలడు, మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్, వస్తాను. ఆగండి, మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసుకోండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకేదో ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నువ్వు అడుగుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా?